రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందజేస్తారు. రాము, మమత రేపు ఎండిపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులతో వివరాలను అడిగి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రంగంలోకి దిగుతా ఉన్నారు. రైతుల తరపున పోరాటానికి ఇప్పటికే నడుం బిగించడం జరిగింది. ఏదైతే గత ఏడాది క్రితం కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలు మనకు దర్శనమిస్తా ఉన్నాయి. రైతులందరూ కూడా బోర్న విలిపిస్తా ఉన్నారు. ఈ రైతుల బాధలను పంచుకోవడానికి, రైతుల తరపున కొట్లాడేందుకు, రైతులకు మనోధైర్యం కల్పించేందుకు రేపు కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. 3 నెలలుగా పంటలు ఎండిపోతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి మేము మొన్నదాకా కూడా ఓట్లేసాం, కానీ ఇంత కష్టకాలంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎంపీ ఎన్నికలంటూ, ఎంపీ అభ్యర్థుల సమీక్షలంటూ, మీటింగ్లంటూ తిరుగుతున్నారు, కానీ ఏ ఒక్క నాయకుడు కూడా రైతు వంక చూడట్లేదంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ కోసం వస్తున్నటువంటి ఏకైక నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ గారు మాత్రమే. రేపు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తమ బాధలను కూడా చెప్పుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచుతా ఉన్నటువంటి ఒక ధైర్యంలో వీళ్ళందరూ కూడా వచ్చింది. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాం. ఎండిపోయిన పంట పొలాలు చేసేదేం లేక, నీరు వచ్చేటువంటి సౌలభ్యం లేక ఇవన్నీ కూడా మేతకు వదిలేశారు. పశువులకు, గొర్రెలకంతా కూడా మేతగా ఈ పంట పొలాలను కూడా ఉండడంతో రైతులైతే పీకలోతు నష్టాల్లో కూరుకుపోయారు. రేపు కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చెప్తారు, కేసీఆర్ గారితో ఏం ముచ్చటిస్తారో వారిని తెలుసుకుందాం. ఏం పేరు, మీ పేరు? ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలను కూడా ఎండిపోయాయండి. రేపు కేసీఆర్ గారు మీ వద్దకు వస్తా ఉన్నారు మీ బాధలు తెలుసుకోవడానికి. ఏ విధంగా ఎండిపోయాయి, గతంలో ఎందుకు ఎండిపోలేదు, ఇప్పుడు ఎందుకు ఎండిపోతుందని తెలుసుకోవడానికి వచ్చారండి. ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు? గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చెరువులు ఎండాకాలం అనక వానకాలం అనక అలుగులు పూసి అందరూ సస్యశ్యామలంగా హరిత విప్లవం ఇచ్చినట్టుగా బ్రహ్మాండంగా పంటలు పండి ప్రతి ఒక్కరిలో చిరునవ్వు కనపడి అందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషంగా ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నీళ్లు వార్తడి టైం ప్రకారం ఇవ్వటం వల్ల ఈ అన్ని వందలాది ఎకరాల పొలాలు నిట్ట నీళ్లను ఎండిపోవడం, రైతులు విషాద ఛాయలు అలుముకుని ఉన్నాయి. చాలా బాధపడుతున్నాం. ఈ సందర్భంగా కేసీఆర్ గారు రేపు ఉదయం వచ్చి మమ్మల్ని ఓదార్చడానికి మా గ్రామానికి వస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. వారి అడుగుపెట్టి మా భూమి పునీతం కావాలని, మేము మళ్ళీ వచ్చే జన్మలో అది కావాలని కోరుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుందండి, కేసీఆర్ గారు వస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా రేపటి నుంచి ఒక ప్రభుత్వం పైన మరొక పోరాటం అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చారా, మిమ్మల్ని మాట్లాడారా, మంత్రులు వచ్చారండి? ఇప్పటి వరకు గత 3 నెలల నుంచి కూడా రైతులు ఆగుమైన రీతిగా ఎంతో కష్టపడి వరి నాట్లు పెట్టుకుని కాలువలు ఇస్తాం, నీళ్లు ఇస్తామని అంటేనే ఇవాళ రైతులందరూ కూడా వరి నాట్లు పెట్టుకున్నారు. అప్పులు తెచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటే కనీసం ఈ రోజు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ రాలేదు. రేపు మాకు భరోసా ఇస్తానికి వస్తున్నందుకు మాకు కేసీఆర్ స్వాగతం బతిలో చెప్తున్నాం. మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎంపీ ఎన్నికలంటూ, పార్లమెంట్ ఎన్నికలంటూ కూడా తిరుగుతున్నాయండి. ఏ ఒక్క నాయకుడు రావట్లేదు. రేపు కేసీఆర్ గారు మాత్రం మీ వద్దకు వస్తా ఉన్నారు. ఎట్లా ధైర్యం కల్పించినట్టయింది, ఎట్లా పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీ పైన? మేము ఎలక్షన్ల మూమెంట్ లో తర్వాత ఓటు ఒక్క ద్వారా మేము వాళ్ళకు చెప్తాము. ఎందుకంటే మేము మంచి నాయకుని ఎన్నుకుంటాం, చెప్తాం. మీరు చెప్పండి, ఏం పేరు? వెంకయ్యనాయక్. ఎట్లా ఉంది మొన్న, ఎట్లా పండి పంటలు? మన కేసీఆర్ వచ్చినప్పుడు మంచిగా నీళ్ళు వచ్చినాయి. ఎండాకాలం కూడా గొడ్లు గోదా కూడా నీళ్ళు వేసి పెట్టిండు. ఇప్పుడు నీళ్లు 3 నెలల నుంచి 10 రోజులకు ఒకసారి, 10 రోజులకు 15 రోజులకు ఒకసారి వేసి పెట్టిండు. 15 రోజులకు ఒకసారి వేసి పెడుతుండు. ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి. 150 ఎకరాల దాకా కేశవపురం శివారు, కొమ్మాల శివారు మొత్తం ఎండిపోయినాయి. వస్తున్నాయి మొత్తం ఎండిపోయినాయి. కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము వారికి చెప్తాం, అన్నీ చెప్పుకుంటాం. ఎట్లా చెప్తారండి రేపు, ఏం మాట్లాడుతారు? కేసీఆర్ గారు అంటే మాకు ఒక పెద్ద దిక్సూచిగా మారిపోయిన తెలంగాణను చాలా బాధాకరంగా ఇప్పుడు బాగా అనుభవిస్తున్న బాధలన్నీ తెలియజేసుకుంటాం. మాకు కేసీఆర్ గారు ఉంటేనే ఎంతో మేలని తెలుసుకున్నాం. మేము అందరం అందరం కూడా రైతులు అందరం మేము వేళలా కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఇప్పుడు ఆయన ఇచ్చే భరోసాతోని మా అందరి మనసులు, మా ప్రజలు అందరి మనోభావాలని చెప్పుకోవడం జరుగుతుంది. రేపు గతంలో అంటే ఆయన వచ్చినప్పటి నుంచి 9.5 ఏళ్ల నుంచి కూడా ఏ రోజు కూడా నీళ్లు అనేది నిలిచిపోలే. ఇప్పుడు ఎందుకు వాళ్ళు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి మాకు? ఇంతవరకు ఏ రాడు కూడా ఏ ప్రభుత్వం కూడా నీళ్లు ఇచ్చిన దాఖలు లేవు. కానీ కేసీఆర్ గారు వచ్చినప్పుడే ముఖ్యంగా మనకు ఈ నీళ్లు చూసినాం, ఈ పంట పొలాలను పచ్చగా ఉండడం చూసినాం. ఈ రోజు గుంట కూడా ఆ రోజులలో గుంట కూడా ఎండిపోయిన పరిస్థితి ఉండే. ఈ రోజు కనీసం ఒక గొర్రెలు మేస్తున్నాయి. మాకున్న 32 గొర్రెలు అవి మొత్తం మా పొలం అంతా గొర్రెలకే ఇచ్చినాం. మొత్తం గొర్రెలు మేయడం వల్ల ఈ రోజు ఎంత బాధాకరంగా ఉన్నామంటే అంత బాధాకరంగా ఉన్నాం మేము.
కానీ గతంలో కంటే ఈ రోజు కూడా మళ్ళీ కూడా వచ్చే ఎన్నికల్లో కూడా మేము కేసీఆర్ గారితో ఉంటాం, వెన్నంటూ ఉండి మళ్ళీ కూడా కేసీఆర్ గారికి మా ఇచ్చే భరోసా ద్వారా కూడా మేము ఆయనకు రుణపడి ఉంటామని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనను బాగా మా పెద్ద దిక్కు పోల్చుకొని కేసీఆర్తోనే ఎల్లవేళలో ఉంటామని రుణపడి ఉంటామని చాలాగా ఉంటున్నాం, బాధ వ్యక్తం చేసుకుంటాం. రైతులందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. తమకు భరోసా లభించబోతుంది, మాకు ధైర్యం రాబోతోంది. రేపు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తమ బాధలను కూడా చెప్పుకుంటాం. 4 ఏళ్లుగా కాళేశ్వరం, గోదావరి జిల్లాలతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా మారింది. కేవలం 3 నెలల వ్యవధిలోనే ఈ పంట పొలాలను కూడా ఎండిపోయి ఈ రోజు పూర్తిగా అఘాతంలో నెట్టినట్టయింది. రేపు కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి తమ బాధలు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచుతామని కూడా, కేసీఆర్ గారు వెంట నడుస్తామని కూడా ఈ తుంగుతుర్తి రైతులు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.